ఎక్స్ ఖాతాదారులకు శుభవార్త. ఆ బైక్ ఖరీదు 3 లక్షలకు పైనే. విద్యుత్ వాహనాలు కొంటే ఆఫర్లు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు కాస్త ఆ దేశంలోని కీలక కంపెనీలపై భారం వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యక్షంగానే $82.3 బిలియన్ అంటే దాదాపు 7 లక్షల కోట్ల మేర ప్రభావం ఉండొచ్చని జేపీ మోర్గాన్ చేజ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల లెక్కల్ని ఎన్పీసీఏ విడుదల చేసింది. అత్యధిక యూపీఐ లావాదేవీలు చేసిన రాష్ట్రాల జాబితాలో టాప్ 10లో 2 తెలుగు రాష్ట్రాలున్నాయి. సోషల్ మీడియా సంస్థ ఎక్స్ భారత్లోని వినియోగదారులకు ప్రీమియం ఖాతా సబ్స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది. వినియోగదారుల నుంచి నెలకు 900 వసూలు చేస్తుండగా ప్రస్తుతం దాన్ని 48% తగ్గించి 470కి పరిమితం చేసింది. దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ ఇతర రంగాల తరహాలోనే ప్రీమియం మోటార్ సైకిళ్ల విభాగంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. గతేడాదిలో మొత్తం మార్కెట్ వాటాలో ప్రీమియం మోటార్ సైకిళ్ల వాటా 19% కాగా 2030 నాటికి 22% చేరొచ్చని అంచనా వేసింది. దేశంలో 2030 నాటికి విధాన జోక్యం మద్దతుతో లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థ 30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ సమాఖ్య అంచనా వేస్తోంది. ముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఈవీ మోడల్స్ పై 50,000 వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలను తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ప్రీమియం స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం అడ్వెంచర్ ఎక్స్ 390 మోడల్ ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది. 2 రకాల్లో లభించనున్న ఈ బైక్ ధర 3 లక్షలకు పైనే ఉంది. ప్రముఖ ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు సమకూరుస్తున్న ఈవీఆర్ఈ హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ను నెలకొల్పడానికి సిద్ధమవుతోంది. ఈ యూనిట్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా 250 నుంచి 300 మంది వరకు ఉపాధి లభిస్తుంది. దీర్ఘకాలిక రుణభారం పూర్తిగా తొలగిపోయిందని మౌలిక సదుపాయాల రంగ సంస్థ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. ఈ మేరకు రుణదాతలైన బ్యాంకులతో ఈ నెల 11న రీస్ట్రక్చరింగ్ ఎగ్జిట్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఐపీఓ మార్కెట్ మళ్లీ కలకలలాడబోతోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఏకంగా 120 కంపెనీలు ఐపీఓకి వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి. గతేడాదితో పోలిస్తే 60% వృద్ధి నమోదైంది. పిల్లలతో